హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, అక్కడ ఇంకొక రోజు మామిడి తోటకి వెళ్ళామండి. మా కజిన్స్ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. చిన్నప్పటి స్వీట్ మెమరీస్ కూడా చెప్పుకున్నాము. ఐడియా ఉందా అండి ఎవరికైనా మామిడి తోటకు కూడా పెళ్లి చేస్తారని? మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు చేశారు. వాటి గురించి కూడా మేము గుర్తు చేసుకున్నాము. మాకు ఒకటి 75 lakhs పురుగు ఒకటి దొరికిందండి. మా కజిన్స్ అంటే అదే పురుగు అంటా ఉన్నారు, దాని కాస్ట్ అంతే అనేసి. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అది అంతేనా ఉంటుందా అని. ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అనేది ఈ వీడియో అండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళది, అది పెద్దనాన్న వాళ్ళది. అంటే అదే మా చెల్లె రజని అని, మా ట్యూషన్ నాన్న, మా నాన్నకి అన్నయ్య సెకండ్. వాళ్ళది మామిడి తోట నెల్లల్లో ఉంది, చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ అవుతుంది, ఎప్పుడు పెళ్ళికి వెళ్ళేవాళ్ళు. మామిడి తోట పెళ్ళి చేస్తారు, మీకు తెలుసు తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు చూడండి, చాలా బాగుంటుంది. మా అక్క, మా చెల్లి, మా ఇద్దరు పిల్లలు, మా చెల్లి పాప, నా పాప. ఇప్పుడు ఈ కార్లో వెళ్తున్నాము. మా చెల్లెల బాబుల పాప డ్రైవ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాక చూడండి, మామిడి తోటని చూపిస్తాను, చాలా బాగుంది. మా అమ్మాయి ఒక ఫ్యాషన్ డిజైనర్ అంటున్నా. మరి ఇప్పుడు నచ్చట్లే మమ్మీ, అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అని తెలిసిపోయింది. అప్పుడు కూడా నచ్చకపోయింది, నాకు నచ్చకపోయింది. అట్లా ఎవరైనా జీన్స్ వేసుకొని వేసుకుంటారు అనుకునేదాన్ని. ఫ్యాషన్ తెలుస్తుంది. అమ్మని తిట్టదు, అమ్మ నాన్న సేమ్ అనుకోకుండా కొనుక్కున్నా సేమ్ ఉండేది కదా. ఇట్లా 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 డ్రెస్ కుట్టించుకుంటాం కదా, ఇట్లనే హ్యాండ్స్ ఇద్దరు. నువ్వు గ్రీన్ పింక్, ఇప్పుడు మీరు వేసుకునే ఇప్పుడు వీళ్ళ డ్రెస్సులు ఉన్నాయి, అవి నేను వేసుకున్నా అంటే మేము అప్పుడు కొంచెం లాభలేము కాదు, అది మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సెస్ మేము అప్పుడు వేసుకునే వాళ్ళం, సేమ్ మోడల్ కదా. ఇట్లా కుర్చీలు పెట్టించుకొని అప్పుడు ఉన్న డ్రెస్సెస్ అంతే. మరి ఇప్పుడు మేము వేసుకున్న వాళ్ళొక ఫ్యాషన్, తర్వాత అదే ఫ్యాషన్ మీ కిడ్స్కి వస్తుంది, మీ కిడ్స్ పెద్దగా వస్తుంది. అన్నయ్యని అమ్మ ఇద్దరే పోతారు రూమ్ లకి, గుర్తుందా నీకు? కదా, ఇగో లోపలికి పోయి డోర్ పెట్టుకుని అన్ని లెక్క పెట్టి తెచ్చాం అందరికి. మేము లేదు తినేటోడు, ఇంకా అది కాదు. సారంగా పిల్ల గుర్తుందా నీకు? నానమ్మ ఉన్నప్పుడు అప్పాలు వీళ్ళ అమ్మ వాళ్ళు పైన పెడతారు, అటు మీద అన్నయ్య పైకి ఎక్కేటోడు. అంతే, అన్నయ్య వాళ్ళు ఎక్కువ తినేటోడు, అక్కడనే కూర్చుంటాడు కదా. ఆగమే ఒకటే అనుకుంటున్నా, మళ్ళీ ఒకటి ఆగటోళ్ళు అన్నట్టు అక్క మీద కూర్చుంటే. అన్నయ్యకి అక్కడ తినేటోడు, మళ్ళీ వంత కింద. అదే మరి డబుల్, ఎందుకంటే పైకి ఎక్కినందుకు. మరి అమ్మ మేము మరి తీసేటోళ్ళు ఎవరు అక్కడ? అందుకోసం అనేసి అన్నయ్యకి ఇవ్వాలి మళ్ళీ మాట. రోడ్డు మంచిగానే, రోడ్లు కూడా మంచిగానే. ఈ మామిడి చెట్లు కూడా భలే ఉన్నాయి కదా. మనవి పెద్దగా అయినాయి అన్నయ్య, గిట్లా పెద్దగా ఇట్లున్నాయా పెద్దగా మనవి? మనవి కింద కొంచెము రైట్ కట్ చేయి. రోడ్డుకున్నాయా మనది? మా తోటకి అమ్మయ్య ఉండని ఎందుకు, మళ్ళీ వస్తాం కదా. ఎండవదా? ఆ బ్యాగ్లు అంటే తీసుకెళ్దామా, వాటర్ బాటిల్స్? ఇదంతా మా అమ్మ వాళ్ళ తోట అన్నమాట. ఇక్కడ తోట చూద్దామని వచ్చినాం మేము.
మా కజిన్స్ మీ అందరం కలిసి ఇదంతా ఏమి వేసిండ్రు పత్తే. ఆహా ఓకే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మొలకలు వస్తున్నాయి బాగా వర్షానికి మొత్తం పోయినాయి కూడా. లైన్ ఉంది కానీ చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్. అక్కడ కనబడుతున్నాయి చూడు పత్తి కదా. బ్యాగులునండి 2. ఈ పెద్ద పెరిగితే నడవడానికి రాకపోవు ఇందులో. పత్తి పెరుగుతాయి కదా. లైన్ ఉన్నాయిరా, వస్తున్నాయి. దారి ఉండాలి. ఇప్పుడు తెలియని వాళ్ళు ఇల్లు తొక్కిస్తారు. మట్టి మాత్రం భలే ఉంది మెత్తగా. మేము చిన్నప్పుడు ఇందులో గుర్తుందానే మనము మామిడి చెట్లు పెళ్లి చేసిండ్రు నాన్న వాళ్ళు. వాగు ఉన్నట్టుంది అటు లోపలికి ఉంటుంది. చున్నీ పట్టి చేపలు పట్టేవాళ్ళం వాగులా. భలే సరదాగా ఉండేది. బండ్లు వేసుకొని వచ్చి నాన్న వాళ్ళు వెనక బండి వెనుక బండి ఎడ్ల బండ్లు కదా అప్పుడు అని పాట పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. అవును. అక్కడ నేనే వాగు గదే కదా ఇప్ప చెట్టు. శ్రీవనక్క ఇప్ప చెట్టు ఆగో గదే కావచ్చు ఇప్ప చెట్టు. కవర్ అద్దే దాని మీద కవర్ కార్ కవర్ పోవే ఇది పట్టుకుంటా. ఇంకా ఎర్ర పూలు పూస్తాయి కావచ్చు. అవునా? ఎర్ర ఉంటాయి, భలే ఉంటాయి అవి. ఆహా అది మంచిగా చెట్టు అదే నీ పైకి మెట్లెక్క దగ్గర పెట్టి కుండీలో పెట్టి ఆ తీగ మంచిగా వాకుతుంది దానికి కదా. చాలా ఉన్నాయి. మళ్ళీ పోతామా అని గట్లా. వాళ్ళు పోయి తెస్తారు. ఇవి శంఖం పూల చెట్ల లాగానే ఉన్నాయి. పత్తి కాటన్ వేసారు చెట్టు కాడికి కావచ్చు. ఈ చెట్టుకి ఎకరం అన్నయ్య ఇదంతా ఓపెన్ పెట్టిన ఇలా చెట్లు పెట్టారా ఇందులో? ఒకసారి అటు పోయేద్దాం పదరాదు. ప్లానింగ్ ఎందుకు లేదు నువ్వు మీరు వచ్చేదాకా ఉందామని ఉన్నాం అంతే. నడుచుకుంటూ పోదాము. ఆహా కాదన్నయ్య అవి ఎన్ని పడ్డాయో కౌంట్ చేయమన్నాడు కదా నాన్న. ఇవి ఇక్కడ వేయలేదు, ఇక్కడ ఫోల్స్ అర్థమైంది. అటు ఇటు వేసారు, మధ్యలో వదిలేసారు ఎందుకు అని. అంతే కదా. నీకే అనుకుంటాను ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఎట్లయినా పోతాం మామయ్యగా చూసుకునేది. దానికి ఇష్టం అగ్రికల్చర్ ల్యాండ్. చెంపులానే పువ్వు ఉంటుందా అని ఎట్లుంటుంది తెంపుకొని పోతావా? తెంపుదామా మనదే తీసుకుపోయి కుండీలో పెట్టుకుంటే శివన్ పెద్దమ్మ పెట్టుకుంటాడు. అప్పుడు పెడతారు. పువ్వు వస్తుందా దానికి? నీవంతా చెట్ల లేని సైడ్ తీసుకున్నాను రోడ్డుకు తీసుకోవాలి కదా ఇప్పుడు. లోపల మనకు చెప్పులు వేసుకోవాలి కదా. మామిడి చెట్టే ఒక్కదానికి కూడా కాయలు లేవుగా. అయిపోతాయిరా, సీజన్ అయిపోలే. అది కదా
ఇదంతా తోట, ఇదంతా పత్తి తీసిండ్రు. నడవాలంటే మెత్తగా మట్టి ఉండేసరికి నడవడానికే వస్తలేదు కింద. అమ్మో అమ్మాయి కష్టమే కదా సుధాకమాయ్. అమ్మో ఇప్పుడు సీజన్ కాదే, సీజన్ కాదే మరా. ఏం కీసు నీ దగ్గర ఉన్నాయి? ఏదో నా దగ్గర ఉన్నాయని. అమ్మయ్య ఇదంతా తోట పత్తి వేసిండ్రు. ఇప్పుడు రైస్ వేసే పొలం దగ్గరికి వెళ్దాము. ఇక్కడ కూడా మామిడి చెట్లే ఉన్నాయి. ఇంకా అగో అక్కడ ఉన్నాయి. అది పొలం, అదే పొలమే. ఇవే ఇస్తార్లు, ఇస్తార్లు కుట్టుకునే ఆకులు ఇవే. మంచి రౌండ్ పెద్ద పెద్దది తెంపగా. అరే దిశకి ఇది పట్టుకోరు. మీ వాయిస్ వినిపిస్తుంది. కుట్టడానికి చీపురు పుల్లలు అవి ఇస్తాను. మోదుకాకులు, దీన్ని ఇస్తారాకులు కుట్టడానికి. ఈ ఆకులను తీసి ఒకటిగా చేసి ఇలా తెలుస్తాయి ఇవి. ఇలా ఆకులను ఇస్తారాకు కుడతారు. దీంట్లో ఫుడ్ తింటారు అన్నట్టు. ఓకే, ఇది మా తోటకు వచ్చిన, మా పెద్దనాన్న వాళ్ళ తోటకు వచ్చిన. అక్కడ ఇలాంటి చెట్లు బాగా ఉన్నాయి, అందుకే ఇవి తెంపుతున్నాము. ఇవి న్యాచురల్ గా మంచిది. ఇందులో తినడం హెల్త్ కు మంచిది. ఇప్పుడు వచ్చే ఇస్తారాకులు మంచివి కాదు, ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో. ఇగో శ్రీవనకి ఇగో, ఒకప్పుడు ఇవే వాడేవాళ్ళు, ఇప్పుడు ఇవి మానేశారు. ఈ ఇస్తారాకులు కుట్టి వీళ్ళకు ఒక జీవనోపాధి ఉండేది. అమ్మమ్మ అవుతుంది 100 years కదండి అమ్మమ్మకి. 100 years ఇంకా ఈ ఇస్తార్లు కుడుతుంది, కుట్టి దాంట్లోనే తింటది. శ్రావణ మాసం మొత్తం, నెల మొత్తం దాంట్లోనే తింటది అంట. చీపిరి పుల్లలు ఇక్కడ చీపురు అంటే చూపిస్తాను. ఇది కూడా చూపిరా. ఈ చీపుర్లు మనకు వెనకట ఉండే, ఇప్పుడు వాడతలేరు కానీ. వాడతారా అంటే చాలా తక్కువ. ఇటు సైడే వాడతారు, అటు సైడ్ దొరకవు. హైదరాబాద్ సైడ్ ఇది ఇంట్లో ఊడడానికి వాడేటోళ్ళు, బయట ఊడడానికి బ్రౌన్ కలర్. రైట్ రైట్. ఇవి ఇప్పుడు జాడు జాడు వీటితోటే ఇస్తార్లు కుడతారు మంచిగా. ఇక్కడనే ఇవి చీపురు పుల్లలు ఉన్నాయి, ఇక్కడనే వీటితోని. ఇవి ఇక్కడ ఊడవడానికి ఉపయోగించేవాళ్ళు. ఇది ఇలా కుట్టాలన్నట్టు, ఇట్లా కుడితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. వీటిని ఇస్తారాకుని ఇలా గుచ్చి ఇలా తీసేవాళ్ళు. ఇట్లా ఇట్లా ఇస్తారాకులు రౌండ్ వేసేవాళ్ళు ఒకప్పుడు. ఇళ్ళలో ఫుడ్ తినేవాళ్ళు, అన్నం. ఇవి మోతుకాకులు అని దొరుకుతాయి అడవిలలో దొరుకుతాయి. ఇటు చూపిరా. ఇవి మోతుకాకులని తెలుసుంటుంది చాలా మందికి, తెలియని వాళ్ళు కమెంట్స్ చేయండి, తెలిసిన వాళ్ళు కూడా కమెంట్స్ చేయండి. తెలుసు కదా చాలా మందికి. ఇవి లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇస్తారాకులు కుట్టుకుంటారు. ఇవి చీపురు పుల్లలు మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వాడుకునేది. ఇప్పుడు అంటే మనం అవి వాడుతూ ఉన్నాం కదా వేరే చీపుర్లు, అవే. వీటితోటే ఈ ఇస్తార్లు కుడతారు అసలు. అయితే
ఇక్కడ ఎండ కూడా చాలా ఉంది. వేడి, ఇది మైనింగ్ ఏరియా కదా, కోల్ బెల్ట్ ఓపెన్ కాస్ట్ ఉంది కాబట్టి రైస్ వేస్తారు ఇక్కడ. వరి అదంతా మామిడి తోట, పత్తి తోట. ఇక్కడ పొలము అన్నమాట, మా అమ్మ వాళ్ళది ఇదంతా. నేను ఊరికి వచ్చిన అని చెప్పినాను కదా, ఊర్లో ఇది. ఏంటి మేడి చెట్టా? ఉన్నాయా? తింటారు, మేడి పళ్ళు తింటారు, చాలా బాగుంటాయి. పచ్చి తినారు. అంజీరులో ఒకటి అది కుడతారు. ఇంకా నాకు కరెక్ట్ గా కుట్టడం అంజీరులో ఇంకా చాలా బాగుంది. ఈ రౌండ్ చేయాలి. జీవనోపాధి అప్పుడు ఇగో ఇది పొలం. కూర్చుంటే బయటికి వెళ్ళకుండా. ఇగో నేను మంచి ఆకులు, రౌండ్ ఆకులు తెప్పుకొచ్చిన. కొన్ని కూడా పుచ్చిపోకుండా బయటికి. సిపురు పుల్లలు కూడా వేసిండ్రా, పోయేటప్పుడు సిపురు పుల్లలు కూడా తెంపు. వెరైటీ మేడి చెట్టు, మేడికాయలు. ఇగో బతుకమ్మకి తంగడి పూలు అని వాడతారు. ఇదే తంగడి చెట్టే, పూలు లేవు కానీ. ఏడా ఏడే ఇదంతా మా అమ్మ వాళ్ళ పొలం అన్నమాట. దీంట్లో ఇంకా ఈసారి వరి వేయలే. ఎందుకు వేయలేదో ఐడియా లేదు నాకు, కానీ వరి వేయలే. అగో ఎడ్ల బండి ఎంతమందికి తెలుసు వాళ్ళు అయితే. మేమైతే చిన్నప్పుడు అన్ని ఎడ్ల బండిలోనే ఎక్కేవాళ్ళం. ఏ పెద్ద ఎద్దులు ఉన్నాయా, పెద్ద బండి ఏదా అనేసి దాన్ని చూసుకొని ఎక్కేవాళ్ళం. కుట్టి మేము ఎల్లారం పోయేటోళ్ళం రా. 20 బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళం. 20 ఎడ్ల బండ్లు అందరం కలిసి కదా శ్రీవనక్క. పదా వెళ్దాం. మీకు దీని తంగడి చెట్టు చూపెడతాను, తంగడి పూలు చూపెడతాయి. నిక్కి ఈ బెల్లం ఉన్నాయి కదా, వీటి కాయలతోటి వంట చేసుకుంటారు, వెజిటేబుల్స్ కర్రీ చేసుకుంటారు. హెల్త్కి మంచిదంట, కానీ నాకు ఐడియా రావట్లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. చెట్టు పేరు కూడా నాకు కాలు ఎలా ఉంటాయి. ఈత చెట్టు. ఇగో కుట్టి, ఇగో తీరా. ఇగో ఈత చెట్లు అవన్నీ ఈత చెట్లు అన్నమాట. తుమ్మ చెట్టు అంటే ముళ్ళు చెట్టు. అది ఎందుకు పని? ఉంటుంది కానీ పొలంలో ఇంకా ఇటు వెళ్దాం రండి. ఇటు నుండి ఎండ మాత్రం టూ మచ్గా ఉందమ్మా కదా. ఎంత బలంగా అసలు ఇదేంటి, కింద మట్టి చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉండాలి మెత్తగా అగ్రికల్చర్ ల్యాండ్కి అంటే. ఇది నల్లరేగడి అనుకుంటా కదా. అమ్మా ఆ దీప అంటది కావచ్చు, కానీ మీరు అంత తిరిగి వచ్చింది అంటది. సౌండ్ అయితే చెట్ల సౌండ్ వస్తుంది కదా. చెట్ల సౌండ్ చూడు ఎంత మంచిగా వస్తుందో గాలికి. ఈ గాలి నుండి మొత్తం కాలుకుంటూ వచ్చేసింది పాపం. ఎన్ని మొంజలు ఉన్నాయి అక్కడ. మంట పెట్టిండ్రో లేకపోతే మరి ఏమైందో. గాలికి ఎలా శబ్దం అవుతుందో చూడండి, సముద్రంలో అలల్లాగా. అలలు వచ్చినప్పుడు వచ్చే గాలిలాగా, అంతేనా? ఇది ఎండ వేడికి కాదురా, ఇది ఇక్కడ మంట పెట్టేరు. ఇగో కొబ్బరికాయ ఎండ వేడి కదా. ఇగో ఇక్కడ ఇదంతా మళ్ళీ రజని ముంజలు అగో అలా తవ్వి పెట్టి కాల్చిండ్రు. అమ్మయ్య కాదు, 75 కోట్లనే 75 అట్లనే ఉన్నదే నిజము. పట్టు అట్లనే ఉన్నది, కవర్లో పెట్టు. ప్రామిస్ నిజం, మొత్తం నిజం అట్లనే ఉన్నది. గోల్డ్ ఉంటుంది. గోల్డ్ ఉండాలి, అది బ్లాక్ లేదు. వీటికి డాట్స్ ఉన్నాయి ఇట్లా. అది పిచ్చి పురుగు. అది ఆ పురుగు ఏం 75 కోట్లే. ఈ పురుగు గురించి తెలుసా? ఏదో 75 lakhs వస్తాయి అన్నారు చూడండి, అదే పురుగు ఇది. చెప్పండి, కావాలంటే మా తోటలో మస్తున్నాయి ఇవి పురుగులు. ఇప్పుడే పట్టి పెట్టేసుకుంటాము. 75 లక్షలు 75 కోట్లు ఈ పురుగు. 75 కోట్లు. అది పట్టి పెట్టు మరి కవర్లా.
చిన్న బాటిల్ చాలా ఉన్నాయి వీటికంటే. మా తోటలో ఉన్నాయంటే వాళ్ళందరూ వచ్చి నాకు తోట వెతుక్కొని వచ్చి తీసుకొని పోతారు. 75 కోట్లు పోతాయి. మిస్తురా మన ఇద్దరము. మళ్ళీ ఎప్పుడో మనం ఇక్కడ కూర్చోం కదా, కాపలా ఉంటాం నేను. అరే ఈ పురుగులు దొరుకుతాయంటే ఎందుకుంటారే, పొద్దుంతా ఇన్న ఉంటారు అందరు. పురుగు అట్లే ఉంది కానీ అదంతా గోల్డ్ ఉండాలి. చూడరా అట్లా వచ్చిన దాంట్లో చూడరాదు నువ్వు గోల్డ్ అన్న. అవునా? నీకు ఈజీగా దొరికితే 75 లక్షలు ఎందుకు ఇస్తారే? మామిడి తోటకి వచ్చేవాళ్ళం కదనే. అవును, ప్రతి ఇయర్ మ్యారేజ్ చేసేవాళ్ళు. తోట కాయగా పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేసేదాకా తినొద్దు. అప్పుడు మంచి ఎట్ల బండ్లో వచ్చేవాళ్ళం కదనే. అవును, భలే అనిపించేది ఆ రోజు. సరదాగా ఉండేటి. ఎంత బాగుంటుందో ఈ మామిడి తోటకు వస్తే. అవును, అప్పుడు చిన్నప్పుడు వేరులే, ఆ సరదానే. ఇంకా మేము ఇక్కడ ఉయ్యళ్ళు కట్టుకొని ఊగేవాళ్ళము. ఎంత బాగుండేది. వాగుండే, ఇప్పుడు వాగుండే. వాగులో అది చుండి ఉంటది కానీ చేపలు బట్టి ఉండేది. అక్కడికి వాటిని ఏమంటారు, గుడ్డేనుగులు వచ్చేవి నైట్. ఇప్ప పూలు తినడానికి. మా రానక్క, బేబక్క, మా శివనక్క, శ్రీదేవక్క వీళ్ళందరూ మా కజిన్స్ అందరూ. అమ్మ సుభాష్ని, స్వప్న, మర్చి స్వప్న లేదు అప్పుడు. కానీ భలే అనిపించేది ఆ రోజులు. భలే అనిపించేది. ఇప్ప చెట్టు ఉండేరా, పోయినట్టుంది ఎండకి. ఇವಾಗ చెట్లు భలే ఉన్నాయి చూడు. తాటి చెట్లు అవి, కొబ్బరి చెట్ల గట్రా కింద ఇక్కడికి వస్తే కనబడుతుంది రా కుట్టి. పోయి చూసొద్దాం ఒకసారి. అక్కడ ఎండాకాలం వస్తే బాగుండేది. ఇక్కడ మామిడి చెట్లు, మామిడికాయలు బాగా కాసేటి. ఎండకు కూడా చచ్చిపోతాం. సమ్మర్ లా అప్పుడు ఇంత ఎండలు లేవు. అప్పుడు ఇంత ఎండలు లేకుండే. కాదే స్టార్ట్ సమ్మర్ లా. ఇప్పుడు ఇక్కడనే ఒక చెట్టుకు పెళ్లి చేసేది. ఇందులోనే 2 చెట్లకు కలిపి పెళ్లి చేస్తారు అన్నమాట. మాకు వేరే వాళ్ళు అవసరం లేదు. పెళ్లిళ్ళకు, పేరెంటాలకు మా ఫ్యామిలీ చాలు. ఏమన్నా ఇవన్నీ పిల్లలు అన్నట్టే. ఇక పిల్లలు అన్నట్టు ఒక్క పెళ్లి ఒక దానికి చేసినామంటే ఒక్కొక్క చెట్లు కలిపి పెళ్లి చేస్తారు బిడ్డ. వాటికి కూడా పుస్తలు అన్ని మట్టెలు మన పెళ్లిలానే. మన పెళ్లి లాగానే. అప్పుడు కదా ఏంటి మన ఇప్పుడు నా పెళ్ళి అంత గ్రాండ్ చేయలే కానీ మా నాన్న మామిడి చెట్టు తోట పెళ్లి అయితే మస్తు గ్రాండ్ చేసిండు. అవును, అందరు అన్నారు కూడా కుట్టి తోట పెళ్లి ఇంత గ్రాండ్ చేసిండ్రు అంటే వాళ్ళ కూతురు పెళ్లి ఇంకెంత గ్రాండ్ చేస్తారని. అయ్యో చెప్పవే, మా తాతలు 8 మంది పిల్లలము, ఇంతమంది ఇట్లా వచ్చినాము. వేరే వాళ్ళు అవసరం లేదు మాకు. ఇంకా మొత్తం టోటల్ మా ఫ్యామిలీ చాలు. ఇంకా అప్పుడు ఊరు పిలిచిండ్రా పెళ్లికి. ఇదంతా అందరు పిలిచిండ్రు మొత్తం. నెన్నెలు అప్పుడు నాన్న వాళ్ళ నెన్నెళ్ళు ఉండే కదా ఇక్కడ. అమ్మా కానీ మంచి అబ్బాయి ఈడ చల్లగుందే. ఏడుందే ఒక్క కాయని ఎవరైనా దొరికిస్తే చూస్తాం. 1000 రూపీస్. అదృష్టవంతులు అన్నట్టు. రజని, నీకు అప్పుడు గుర్తున్నాయా రెడ్ పురుగులు? వాటిని ఏమంటారు? రెడ్ కదా, భలే భలే ఉండేటి అవి. చిన్న చిన్న కప్పలు, చిన్న చిన్నవి అవి భలే అనిపించేది. వర్షాకాలం రాగానే వచ్చేది. బస్సు మళ్ళీ అక్కడ ఉండదు. ఆ లోపల ఉంటే చల్లగా ఉంది. నేను అనలేదా? పొలాలకు తోటలకు వస్తే మా కూతురు అన్నది ఇప్పటిదాకా గీ చెప్పులు ఎందుకు వేసుకున్నావు, గట్లా వేసుకొస్తారా అన్నది. దాని చెప్పులే తెగించుకుంది. అయ్యా ఇద్దే నేను తీస్తా. నా తీయద్దా? ఇదే స్లిప్పర్స్ వేసుకోవాలి తోటలకు వస్తే. స్లిప్పర్స్ నాలాగనా? షూస్ అయితే ఆటదిడ్డంగా నడవచ్చు. ఏమన్నా ఫంక్షన్లు కూడా లేవు, మామిడాకులు నింపుకోపోదామన్న పండుగలు కదా. చాలా వస్తున్నాయా? అమ్మయ్యా ఎంత హాయిగా ఉందో. నీట్గా ఫోటో దిగుదాం. అసలు ఇట్లే ఉండాలి. చెట్లు దూరం అయిపోయినాయి ఇక్కడ. ఫోటో దిగుదాం. అవి బాగున్నాయి. మా పిల్లలు, మా అక్కయ్య వాళ్ళ కూతురు ఇగో
మా అక్కయ్య వాళ్ళ కూతురు, మా చెల్లి కూతురు, నా కూతురు, ముగ్గురు ఇక్కడ మామిడి చెట్టు దగ్గర దిగుతారు. నేను పడతా ఇక్కడ ఎంత బాగుందో చూడండి. అక్కడ మామిడి ఫోన్ వస్తుంది ఎవరికో. చూడండి ఎంత బాగుందో. ఎండ ఉంది కానీ చెట్టు కింద అయితే ఏసీలో ఉన్నట్టుంది. చల్లగా ఉంది అసలు. అయితే కూల్గా ఉంది వెదర్. చెట్టు దగ్గర అయితే కూల్గా ఉంది, బయట అయితే ఎండ ఫుల్ ఉంది. అసలు ఎలా ఉందంటే ఇక్కడ కూర్చుంటే చల్లగా భలే ఉంది కదా సుధక్క. చాలా బాగుంది. మా చిన్నప్పుడు మెమరీస్. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినామంటే నేనైతే ఇప్పుడు వచ్చినాం. 10 years అయిపోయిందా నేనైతే రాక. మీరైతే ఇంకా 20 years 20 years. చిన్నప్పుడు మేము ఆడుకునేటోళ్ళం ఇక్కడ. అప్పుడు 10 years పిల్లలమేమో ఏమో. అంతే. బ్లాగ్ చేస్తుంది రజనీ పిన్ని, బ్లాగ్ చేస్తుంటే హెల్ప్ చేస్తున్నాం. ఒకసారి చూపి, ఒకసారి వన్నిలో చూపి. అరే ఇది చూడరా. అయ్యో మా ఇంకో అక్క వల్ల అబ్బాయి వీడు. హాయ్ చెప్పురా. తిన్నవారా? అదేమో చెప్తాను. పోదాం పద. ఏమైంది? ఏడున్నవరా? కాలేజ్ కోలే డ్రెస్ అదేనే. నువ్వెక్కడున్నావు? చిన్నారు ఎక్కడున్నావు? బ్లాగ్ లో వచ్చేసినప్పు. కాలు పెట్టే కాడ నువ్వు కాలు పైకి పెట్టుకోవే. అట్లేకేవే అటు అటు నీకు అటు నుండి ఈజీగా ఉందట. ఈజీగా అనిపించింది. ఇటు స్లోప్ ఉంది కదా, రాలే. పడేటట్టున్నావా? గిద్దిని పట్టుకో, కౌగిలించుకో. గట్టెందుకు పోతున్నావే నువ్వు? గిట్ నుండి దియ్యవే. ఇక్కడనే మంచిగా వస్తుంది. మరి ఇది వీళ్ళు ఎక్కిన వీటే కనబడుతున్నట్టు కనిపించట్లే. ఇగో మా పిల్లలు కోతి పిల్లలు ఇలా పైన ఎక్కి కూర్చున్నారు చూడండి. నువ్వు వీడియో తీసినవా? అసలు తీస్తున్నావు? ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. తీస్తున్నా. ఒత్తుకపోతుంది జల్దీ దియ్యు. అయ్యో ఇది ఎక్కడ పోయింది ఫోటోది? ఫోటో ఉంటుంది చూడ. కోతుల్లాగా కూర్చున్నారు. భలే సరదాగా అనిపిస్తుంది కదండి. చెట్లతోటి ఆడుకునే అదే చెట్టు బిడ్డ ఇట్లా నిలిచినవే ఒకటి. కాదు, పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నారు అనుకో ఎవరైనా. ఏదన్నా ఇది ఇటు అనాలి, ఇది ఇటు అనాలి. వస్తుంది. ఇది అటు అనాలి ఎవరన్నా పట్టుకొని. గుర్తు రావట్లే కానీ ఎందుకు అని. దానికి అటు పట్టు, రెండు గిట్ల పట్టాలి. తెగకుండా ఇట్లా మంచంలాగా వస్తే. పిన్నిస్ ఉందానే? పిన్నిస్ ఏమైంది? ఒకటి ఇవ్వనే చూడకు. నాకు లేదే. నాది చీరది మళ్ళీ ఎట్లా నీకు ఇక్కడ ముళ్ళు కూర్చింది? తీసేస్తా. అయ్యో మళ్ళీ తీసినవే ఉన్నాయా? రోడ్డుకే ఉంటుంది అమ్మ వాళ్ళ. తెప్పించుకున్నావా? ఇది రోడ్ అన్నమాట. లోపలికి వెళ్తే నిన్నలా ఊరు వస్తుంది. మంచిగా తిను, మంచిగా చదువుకో. రోడ్ అన్ని కూరలు తిను. ఏ టేస్ట్ అంటే టేస్ట్ చూడు, నచ్చింది తిను. హిట్ సైడ్ మా అమ్మ వాళ్ళది. సరేనా బిడ్డ? రోడ్డుకి ఇటువైపు మా అమ్మ వాళ్ళు. అదే మమ్మీ స్కూల్ ఉంటుంది. సరే బిడ్డ మరి మమ్మీకి ఈవినింగ్ చేయి. సరే బిడ్డ. ఓకే మంచి. హలో చిక్కు. కొంచెం చాలా బాగున్నాయి. మంచి అనిపిస్తుంది. రోడ్డు కూడా బాగుంది. అప్పుడు ఈ రోడ్డు ఇట్లా లేకుండా మేము చిన్నప్పుడు. ఇప్పుడు బాగుంది, రోడ్డు మంచిగా అయింది. ఇక్కడ చెరువు ఉంటుంది, బాగుంటుంది. గిట్టు పెట్టక గట్టు పెట్టి ఇక్కడ మంచిగా ఉంది. ఇప్పుడు అన్నాడు కదా, అడుగు. ఇప్పుడు గుర్తుకులేదు. నీతో అన్నాడు కదా. చిప్టాపూర్ పెట్ట పోతా అంటే తోట ఉంటుంది అనలే అని. వద్దులే, అదేదో క్వారీ ఏదో అన్నది అక్కడ. అడుగు, నాకు తెలియదు ఏమన్నా.
ఇక మా అక్క చెల్లె ఇక్కడ నిల్చున్నారు. తిందాం అనుకున్నాము, ఎండ చాలా ఉంది. ఇగో చూడండి ఎండ ఇలా ఉంది. కాదు మామయ్యను పిలవడానికి కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. మా చెల్లె ఇది అక్కడ వాగుందేమో అనుకుని మా అన్నయ్య వెళ్ళారు. మేము ఒకప్పుడు అక్కడ మేము చిన్నప్పుడు బాగుండేది, ఇవన్నీ చెట్లు. కానీ రోడ్డు ఈ విధంగా ఉండకపోయేది, మట్టి రోడ్డు ఉండేది. కానీ ఇప్పుడు మంచిగా రోడ్లు బాగా అయినాయి. మెల్లగా నెక్కి అటు గోయిలా ఉంది. పుట్ట ఇవమ్మ పెద్ద బిడ్డ నడుచుకుంటూ వస్తుంది. అక్కడ వాగుందేమో అని చూసి వచ్చింది. చిన్నప్పుడు ఉన్నది చెప్పాను కదా, ఉందేమో అని చూసింది కానీ లేదు. ఫేస్ మండుతుంది. ఇప్పుడు వీళ్ళకు మా బిడ్డ కోసము మేము ఈ రోడ్ వేయించామనుకోరండి. అప్పుడు మేము మట్టిలో నా బిడ్డ కాలు కింద పెట్టొద్దు నా పెద్ద బిడ్డ అనేసి అటు రోడ్డు వేయించాం. ఎట్లా పండిస్తుంది ఎక్కండి, ఎక్కి తీసుకో బ్లాక్ అదేంది వస్తుంది ముందట. ఇక నా ఇద్దరు బిడ్డలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరికి కోపం వస్తుంది, ఎండలో తీసుకొచ్చిండు మా అన్నయ్య అనేసి. ఎండ లేనప్పుడు చాలా బాగుండేది, నీడ ఉంటే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే బాగుంటుంది కానీ మా చెల్లికి వాగు కనిపించట్లేదు అనేసి. కాలు మట్టి మీద పెట్టదని రోడ్ వేయించిన అని చెప్తాను దాంట్లో. నా బిడ్డ ఇక నా చెల్లి ఇవాళ ఏంటిది ఎట్లా బండి ఇట్లా మనము పరదాయేసి రాకపోనానే చుట్టూ. బామ్మ ఇది ఎట్లా పోతుంది? ఇది వేరే కదా. ఎక్కపోయినావు ఒక్క నిమిషం ఎక్కవే ఒక్క నిమిషం ఎక్కవే. నేను ఎక్క దిగెక్కవే దిగెక్కవే ఎట్లా బండి? ఎక్కి ఇట్లా పట్టుకో. అది మనం పోయేది ఇట్లా స్లోప్ లో పోదు మన ఇట్లుండకపోనా అక్క, ఇట్లుండకపోనా మనకి చుట్టూ. బాబు ఆడపిల్ల నడిపిస్తుంది. అబ్బా ఎండకి ఎట్లా వేసినంత కదా. అమ్మో ఘోరం ఇది. అక్కడ అక్కడ ఏం చేస్తుంది ఆమె? అవి పెడుతుంది. నాటేసుకుంటా. ఫోన్ స్టాండ్ లోపలికి వెళ్తారు. కరీంనగర్లో కొన్ని 100 కోతులు ఉంటాయి మన ఇంట్లో. అయ్యో కూడా ఇంట్లోనే మన ఇంట్లో చెట్ల మీద ఉయ్యాలు ఊగుతుంటాయి. ఈ అమ్మమ్మ చీర పట్టుకుని ఉయ్యాలు ఊగేది. పెద్ద ఉన్నాయి చెట్లు, ఎప్పటియో ఎన్ని సంవత్సరాలు ఏమో. కింద అంటే కోతులు లేకపోతే మస్తు మంది ఉన్నారు వాళ్ళు. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు సారంగపల్లి. మా నాన్న వాళ్ళ ఊరు సారంగపల్లి అని. లోపలికి ఎంటర్ అవుతా అంటే ఇలా చెరువు ఉంటుంది. అక్కడ ముందట పార్క్ ఉంటుంది కానీ అది తీయలే, మిస్ అయ్యింది. తీసేటప్పుడు వెళ్ళేటప్పుడు చూపెడతా. అందరు ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయినారు. స్ట్రీట్ ఇది మైసమ్మ అని చేస్తారు ఇక్కడ. లైన్ మైసమ్మ అని ఇక్కడ చూపి అక్కడ పెట్టి చూపించండి చూపి జనవల్లే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడే ఉంటుందా? ఇదే అది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు ఎవరు. ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు. అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు నాన్న వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కానీ ఇల్లు ఉంది. తీర అటు వస్తున్నా ఇవ్వు ఇటు. ఇట్లాంటివి ప్లేట్లు ఇంటి తాళాలు ఉంటాయి. ప్లేట్ కొత్తగా కొనుక్కోవాలి, చెప్పలేసుకోవద్దు. తీరా ఇట్లా అయ్యో దీన్ని మంచి తర్వాత ఇవన్నీ ఇట్లా రజనీ ఎవరో చెప్పులు నేను వేసుకుంటా అయిపోయేది. ఏమొద్దు వాళ్ళ సెల్ ఇట్లా తర్వాత ఇక్కడ తీసి మా ఇల్లు దాని దగ్గర ఉంది.
కుట్టి దగ్గర ఉంది, కుట్టి దగ్గర ఉన్నదిరా. పోయింది. బాగున్నా ఇటీ కుట్టి ఇట్లారా. మా తమ్ముడు మ్యారేజ్కి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఎన్ని పెళ్ళి రాలే 10-15 years అవుతుందా? అప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మా అక్క వాళ్ళు నిక్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఉంటారు ఈ ఆంటీ వాళ్ళు. హాయ్ అని చెప్పు ఆంటీకి. హాయ్ అన్నాను. హాయ్ మనసులో కొద్దిగా ఎటు వెళ్తాను? పెరట్లో పోయి పోగుడ్డలు పెడతా అని పోతాను. అదే అర్థం. నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి తెచ్చుకున్నాం. ఉన్నాయి ఇది ఇప్పుడు వెళ్ళిపోతాము. వట్టిగా తోట వరకు వచ్చిండ్రు. నెన్నెల తోటకి వెళ్ళి చూసి వస్తున్నాం. ఆడ తిందాం అనుకున్నాం, ఎండ ఉందని ఇటు వచ్చా. ఇది ఎవరికన్నా ఇచ్చిందా ఇది రెంట్కి? సరే రిక్క పూలు వేసుకోవాలరా. రాలే నల్లెవరే లాలి. మనీ ప్లాంట్ చూడు ఎంత పెద్దగా వచ్చిందా. నేనే చెప్తాను. అల్లం నేరేడుకాయలు ఉన్నాయా? అటు గీతి చెప్పుకుందాం. అల్లం నేరేడు ఉన్నాయా? అటు మేడం కనబడతాయి కదా రే. అబ్బా ఇట్లా పోతావా? మళ్ళీ బాగుంది తీస్తుంది కదా. అటు మళ్ళీ బాగానే ముడుతుంది కదా. పోవే అటు పోవే. చల్లగా ఉంది. కాయలు లేవే, అయిపోయిందా? ఈసారి కాయనట్టుంది. ఏంది గ్రేప్స్ చెట్టు అది. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంది. మన ఇంట్లో మరి ఏమన్నా ముడుతుంది అన్ని అన్న. పని పెద్దగా పని అవుతుందని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అయ్యో మామిడి తోటకి వెళ్ళి ఉయ్యాలు